కృతయుగంలో ఒక సాలీడు శివలింగంపై గాలి ధూళి పడకుండా తన జాలును అల్లి రక్షణగా ఉండేది. దాని భక్తికి మెచ్చిన శివుడు దానికి మోక్షం ప్రసాదించాడు. కాల అనగా పాము. త్రేతాయుగంలో ఒక సర్పం నాగలోకం నుండి అమూల్యమైన రత్నాలను తెచ్చి ప్రతిరోజు శివుడిని పూజించేది. హస్తి అనగా ఏనుగు. అదే త్రేతాయుగంలో ఒక ఏనుగు ప్రతిరోజు స్వర్ణముఖి నది నుండి నీటిని బిల్వపత్రాలను తెచ్చి లింగానికి అభిషేకం చేసేది. పురాణం ప్రకారం ఈ మూడు జీవులు ఒకదానికొకటి తెలియకుండానే స్వామిని పూజించేవి. సర్పం ఉంచిన రత్నాలను ఏనుగు తొలగించి బిల్వపత్రాలను ఉంచేది. అలాగే ఏనుగు చేసిన పూజను చూసిన సర్పం కోపగించుకునేది. ఈ క్రమంలో జరిగిన పోరాటంలో ఇవి ప్రాణాలు వదిలాయి. వాటి నిరుపమాన భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆ మూడు జీవుల పేర్లు కలిసేలా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు పెట్టాడు. ప్రస్తుతం మీరు కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయ గర్భాలయంలోని శివలింగంపై సాలీడు ఆకారం, పాము గుర్తులు మరియు ఏనుగు దంతాల ఆనవాలను చూడవచ్చు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. తిన్నడు ఈ క్షేత్రంలో కన్నప్పగా ఎలా ఖ్యాతి చెందాడో తెలుసుకుందాం. అడవిలో ఒంటరిగా ఉన్నావా స్వామి? నేను మీకోసం రుచికరమైన మాంసాన్ని నైవేద్యంగా పెట్టాను. మాయకంతలు తీయాలి కన్ను తెలుసుకుందయ్యా, శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా. మాయకంతలు తీయ మన్ను నిన్ను కానరాక జరిగిపాయ పాత బతుకు నిన్ను లెవ్వనుకుంటా మిగిసి పడికి ఇంతవరకు నీదని విభూతిగా పుణ్యరణ వంటికి నన్నింకొక నందిగా ఉడికి కాటికి ఏ జన్మ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. రక్షక, మీ పవిత్రమైన కన్ను నుండి రక్తమా? అయ్యో, నేనేమైనా అపరాధం చేశానా? రక్తం కారుతూనే ఉంది. నేను గ్రహించాను. నా నేత్రము తీసి మీకు అమర్చి మీ బాధను పోగొడతాను స్వామి. అబ్బా శివయ్య, రక్తం కారణం ఆగిపోయింది. అమ్మయ్య, అయ్యో, నా రెండవ కన్ను మీకు సమర్పించి మీ బాధను పోగొడతాను స్వామి. అబ్బా శివయ్య, తిన్నా, నీ భక్తికి మెచ్చితే నీ కన్ను నాకు సమర్పించినందుకు నీవు కన్నప్ప పేరుతో జగత్ఖ్యాతి పొందుతావు. కన్నప్ప, నీ భక్తి అనే జ్యోతితో అందరికీ వెలుగును చూపించు. నీకు మంగళమగుగాక. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యుడు స్వామి.